హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 డేస్ అవుతుంది. ఈ 40 రోజుల్లో దాడులు కూడా ఎలా ఉన్నాయో రాష్ట్రం అంతా చూశారు. అయితే నారా లోకేష్, ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి గారి మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినటువంటి కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో వారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారన్నటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ గారు మనతో ఉన్నారు. అసలు ఆవిడ ఎవరి మీద కంప్లైంట్ పెట్టారు, ఎవరిని ఉద్దేశించి కంప్లైంట్ పెట్టారు, దేనికోసం పెట్టారు అనే విషయాలతో పాటు మరికొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. అంటే మీరు నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఎవరి మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు కంప్లైంట్? గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాతోటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళతో సహా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలతో సహా, ఇంతకుముందు ఎమ్మెల్యేలతో సహా పిచ్చి పిచ్చి కామెంట్స్, పిచ్చి పిచ్చి ట్రోల్స్, అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా అని అధికార బలం చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని పిచ్చి పిచ్చిగా విర్రబీగిపోయారు. రాష్ట్ర అభివృద్ధి కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఈ పేటీఎం కుక్కలకి విసిరేసిన బిస్కెట్సే ఎక్కువ అనమాట. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేస్తే దానికి ఎన్ని వ్యూస్ వస్తే, అన్ని షేర్స్ వస్తే అంత మనీ డిస్ట్రిబ్యూట్ చేసే రీతిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది 5 సంవత్సరాల్లో కూడా. మీ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా, ఇప్పుడు మీ వాళ్ళు కూడా పెడుతున్నారుగా. జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ భార్య అయినటువంటి భారతిని కానీ ఉద్దేశించి భారతి గారిని కూడా వేరే వాళ్ళతో ఏదో సంబంధాలు ఉన్నట్లు కూడా మీ వాళ్ళు కూడా పెడుతున్నారు. మరి అంటే మీరు అడిగిందని నేను సమాధానం చెప్తానండి. ఇప్పుడు తను ఒక పేపర్కి హెడ్, సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి. సాక్షి పేపర్, సాక్షి టీవీ నిజాలే తెలియపరచాలి. నోరు తెరిస్తే అధికారం వచ్చి 40 రోజులు కూడా అవ్వకముందే తెలుగుదేశం పార్టీ ప్లస్ కూటమి ప్రభుత్వం మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అదే న్యూస్ పేపర్లో పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉన్నారు. అదే సాక్షి న్యూస్లో పిచ్చి పిచ్చిగా వీడియోస్ పెడతా ఉన్నారు. నిజానికి అబద్ధానికి ఎంత డిఫరెంట్ ఉంటుందో మంచిని కూడా చెడుగా ఉద్దేశించే ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం. దాంట్లో ముఖ్య కారకురాలు భారతిరెడ్డి గారు. భారతిరెడ్డి గారు ఒక బాబాయ్ హత్య కేసులో, వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి ముద్దాయి. అది యావత్ భారతదేశం మొత్తం తెలిసిన విషయమే, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నారా బ్రాహ్మణి గారు కానివ్వండి, భువనేశ్వరమ్మ గారు కానివ్వండి, ఎక్కడైనా పార్టీలోకి వచ్చారా? దాదాపు 45 సంవత్సరాల చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి భువనేశ్వరి తండ్రి గారు అంతకుముందు సీఎం గారు. అదే కాకుండా యావత్ భారతదేశం మొత్తం తెలిసిన, తరతరాలు కూడా చెప్పుకునే మనిషి అన్న నందమూరి తారక రామారావు, అతని కూతురు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంత పద్ధతిగా ఉంటారండి. ఏ రోజైనా భర్త కోసం కానీ, కొడుకు కోసం కానీ భువనేశ్వర్ గారు బయటకు వచ్చారా? బ్రాహ్మణి గారు ఏ రోజైనా ఒక చిన్న కామెంట్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ? మరి వీళ్ళు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు? ఇంట్లో నుంచి బయటికి రాని ఆడబిడ్డల మీద వ్యక్తిగతంగా దూషిస్తున్నారండి. పిచ్చి పిచ్చి కామెంట్స్. ఒక ఆడదానిగా నేను చెప్పకూడదండి ఆ మాటలు. అంత అసభ్యకరంగా పెట్టాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు పాలిటిక్స్ మెంబర్సా? పోనీ మీ మీద ఏమైనా ఎట్ ద డేట్ ఆఫ్ విశాల్ స్పీక్స్, అతను ఎక్కడతనో నేను ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశానండి. వైసీపీ అతనేనండి, పక్క కంపల్సరీ అతను వైసీపీ. ఇంకా వేరే వాళ్ళకి అంత ఇది ఉండదు, అంత టైము లేదు. వీళ్ళంటే చెతనా కొడుకులు కాబట్టి పని పాట లేకుండా పేటీఎం బ్యాచ్ 5 రూపాయలకి 10 రూపాయలకి కక్కుర్తిపడి ఇలాంటి ట్రోల్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు ఇసిరేస్తాడు కాబట్టి దానికి అలవాటు పడిపోయి ఉన్నారు చాలా మంది. అది ఇంకా మారలేదనమాట. మారే సభ్యతా సంస్కరణ తీసుకురావడానికి ఈరోజు వైసీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ కార్యకర్తలుగా మేము వాళ్ళని అంటాం, వాళ్ళు మమ్మల్ని అంటే తప్పు లేదండి. చంద్రబాబు నాయుడు గారి భార్యను కానీ, ముఖ్యంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారి భార్యను కానీ ఏమనంటే మాత్రం సహించేంత శక్తి కానీ ధైర్యం కానీ మా దగ్గర లేదండి. 5 సంవత్సరాలు నాతో సహా అదే చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోయిద్దండి. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను నమ్ముతాం. లా అండ్ ఆర్డర్ మీద మాకు ఎంతో గౌరవం ఉంది. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ లేకుండా పనిచేసింది వైసీపీ ప్రభుత్వం. రాజన్న రాజ్యాంగం నడిచింది వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు కూడా. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రభుత్వాన్ని నడిపారు. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి రాజన్న రాజ్యాంగం నడిపించారు గత 5 సంవత్సరాలు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని అంటున్నారు వైసీపీ వాళ్ళు.
అనేవాడికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మాట మాట్లాడండి. రెడ్ బుక్ ఎక్కడ అమలైందండి? ఎవరు మీ చర్యలు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే అతని మీద ఏదైనా జరిగిందా? కొడాలి నాని ఉంటాడు నిండా అసెంబ్లీలో. కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారు కదండి. కొడాలి నాని ఇంటి మీద దాడి చేస్తే ఇంటి మీద దాడి చేశారు. అది దాడి అనరండి. కార్యకర్తల మీద, కార్యకర్తలకు ఉన్న ఉడుకు రక్తం ఉడికిపోయి ఏదో జస్ట్ శాంపిల్ చూయించారు అంతే. మేమంటూ చూపిస్తే నామరూపాలు లేకుండా అయిపోతారండి. కానీ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సభ్యత, సంస్కారం అది వేరే లెవెల్ అండి. ఒక రేంజ్. తరతరాలు చెప్పుకున్నాం. భయపెడదామని కూడా కాదు, కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు మేము భగవంతుడిగా కొలుస్తామండి. నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరమ్మ గారిని మేము అమ్మవారిగా కొలుస్తాం. అలాంటి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎంత బ్యాడ్ కామెంట్స్ అండి. మీకు తెలియదు ఏమీ కాదు, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతదేశం మొత్తం కూడా చూసింది. అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఆడపిల్లల్ని ఎందుకు తీసుకురావాలి? ఇది ఒక పరిపాలన అంటారా? చేతగాని పరిపాలన అంటారు. ప్రభుత్వం పరిపాలించినోడు చేసే పనులు ఇవి లుచ్చా పరిపాలన అంటారండి. గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన. ఈరోజు ప్రజాస్వామ్యం బద్ధంగా నడిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి ఈ దాడులు ఎందుకని మేడం? ఈ రకంగా 40 రోజుల్లో ఇన్ని దాడులు, గుంటూరులో మర్డరు, చిన్నపిల్లల మీద రేపులు అంటే ఎందుకని? పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, లేకపోతే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కొంచెం ఖండిస్తే బాగుంటుంది కదా. మీ పార్టీకి వ్యతిరేకత ఏర్పడట్లా? ప్రతిపక్షాల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంది కదా. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం కాదండి, ఇది కేవలం కూడా జగన్మోహన్ రెడ్డి నేర్పిన విద్య. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అనేది నేర్పించలేదు, సుపరిపాలన అనేది నేర్పించలేదు, ఆడబిడ్డకి రక్షణ కల్పించాలి అనేది కూడా నేర్పించలేదు. లాండ్ ఆర్డర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో కాళ్ళ కింద పనిచేసింది. సరేనండి, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని ఇప్పుడు ప్రజలు 11 సీట్లకు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవి 40 రోజుల్లో కంటిన్యూస్లీ ఏదో ఒక చోట ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి కదా. దీని మీద సీరియస్ యాక్షన్ ఎందుకు లేదు? ఒకటి ఎక్కడో బీహార్ లో జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని చెప్పారు. మొన్న ఒక అతన్ని రోడ్డు మీద నరికేస్తే రషీద్ అనే అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికిచ్చారని చెప్పారు. కానీ అది తీరా చూస్తే పోలీస్ వ్యవస్థ చెప్తుంది కదండి. ఈ రోజు వాళ్ళకి పాత కక్షలో ఉండడం వల్ల, వాళ్ళ ఇద్దరు వైసీపీ నాయకులు కావడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో విభేదాలు పెరిగి, తెలుగుదేశం పార్టీ కాదండి, రీసెంట్ గా తను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అంతే. కానీ వీళ్ళ కక్షలు మాత్రం వైసీపీలో ఉన్నప్పుడు కక్షలే. ఇది హత్య జరగడానికి గల మూల కారకుడు అక్కడున్న ఎమ్మెల్యేనండి. అతను రెచ్చగొట్టడం వల్ల వీళ్ళిద్దరు రెచ్చిపోయి నువ్వా నేనా అంటూ చూసుకొని నరుక్కునే స్టేజ్కి తీసుకొచ్చారు. ఒక శవం మీద రాజకీయం చేసేవాడండి జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తానండి, శవాల మీద రాజకీయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి శవం మీద పార్టీని పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ప్రభుత్వం. తర్వాత బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం. మొన్న రీసెంట్గా ఎలక్షన్ అప్పుడు ఒక 2 ఆడబిడ్డలు, పసిబిడ్డల తల్లిని చంపేసి, వైసీపీ ప్రభుత్వమే చంపేసి ఆ ఆడబిడ్డ శవంతో కూడా రాజకీయం చేద్దామని చూశారు. కానీ చిత్తుగా ఓడిపోయిన పార్టీ ఇదే వైసీపీ ప్రభుత్వం. తల్లికి చెల్లిని పక్క రాష్ట్రాలకు తరిమిచ్చేసి ఈరోజు తల్లి ఎక్కడో అమెరికాలో మనవడి దగ్గర తలదాచుకోవాల్సిన అవసరమే ఉందండి? ఒక అల్లుడి దగ్గర పట్టెడు మెతుకులు తినాల్సిన అవసరమే ఉందండి? సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డికి? బతికి ఏం సాధిస్తాడండి? నందేయి 4 ఏళ్ళు బ్రతికితే చాలండి, పందేయి జగన్మోహన్ రెడ్డి లాగా 10 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. అసలు అతనికి విలువలే లేవండి. విలువలు, విజ్ఞత, సంస్కారం అనేది అసలు అతని దగ్గర లేదు. అది ఉంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరిచేవాడు. నాకు తెలిసి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడేమో. 11 సీట్లు, 153 సీట్లు ఎక్కడండి, 11 సీట్లు ఎక్కడండి? సిగ్గనిపించట్ల జగన్మోహన్ రెడ్డికి? అంత చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఎవరండి? పవన్ కళ్యాణ్ గారి వల్ల మేము ఎట్లా గెలుస్తామండి? వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే రౌడీజాలు, వీళ్ళు ఉన్నప్పుడు ఆడపిల్ల మీద జరిగే హత్యలు, ముఖ్యంగా రేపులు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రిషికొండని గుండు కొట్టేసి యావత్ మన భారతదేశం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా ఇలాంటి రాష్ట్రం ఎక్కడ ఉందండి? గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో పిచ్చిగా ఎర్లై పారుతా ఉంది. సొంత మద్యం అంట, అంత కల్తీ మద్యం. ఏం చేసుకుంటాడండి? పోయేటప్పుడు తగలేసుకుంటాడా? కోట్లు సంపాదిస్తా ఉన్నాడు ఒక కల్తీ మద్యం వల్ల, డ్రగ్స్, గంజాయి వల్ల. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి, ఎవడన్నా భూ కబ్జాలు చేస్తే వీడికి ఇంత వాటా వెళ్ళాలి, వీడు ఏదన్నా సెటిల్మెంట్ చేస్తే వీడికి ఇంత వాటా వెళ్ళాలి. ఎక్కడైనా ఎవరినైనా వదిలేడా అండి? 2 ఆడపిల్లలే కదండి. ఒంటి కొమ్ము జగన్మోహన్ రెడ్డి. ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? ఎప్పుడైనా వాళ్ళ భార్యని కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ చెల్లిని కానీ, వేరే పార్టీలో ఉన్నా సరే 2 ఆడబిడ్డలు ఉన్నారు ఆయనకి, మాట్లాడాలంటే మేము ఎంతసేపు అండి? ఆయన కంటే ఎక్కువ మాట్లాడగలం. ఆయన తల నుంచి వచ్చిన జేజమ్మల్ లాంటి వాళ్ళం మేము.
కానీ మా సభ్యత సంస్కారం అది కాదు. తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పించలేదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. మేము ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి మేము టిల్ ఈ సెకండ్ కూడా చాలా ఓర్పుగా ఉన్నాం. మా నారా చంద్రబాబు నాయుడు గారు చిట్టికేసి అంటే ఎవరిని కూడా నామరూపాలు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. ఖచ్చితంగా చంపేస్తామని నేను చెప్పను. ప్రజాస్వామ్యం ఎట్లా అమలైద్దో బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టే మేము నడుస్తాం. ఇప్పుడు నడిపిస్తాం కూడా. అది అంటే మేము మనుషులమే కదండి. మేము కడుపుకు అన్నమే తిన్నాంగా, మేము ఉప్పు కారమే తిన్నాంగా, మేము మనిషి పుట్టకేక పుట్టాం. అంటే వాళ్ళకే పౌరుషాలు ఉంటాయి, అంటే మాకు పౌరుషం ఉండదా? అంటే వాళ్ళదే పార్టీ, అంటే మాది పార్టీ కాదా? అంటే వాళ్ళ నాయకుడే నాయకుడు, అంటే మా నాయకుడు కదా? మా నాయకుడు రాజకీయ చరిత్రతో పోల్చుకుంటే వాళ్ళ నాయకుడు రాజకీయ చరిత్ర ఎంతండి? మా నాయకుడు వయసుతో పోల్చుకుంటే ఆయన నాయకుడు వయసు ఎంతండి? మా నాయకుడు రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే వాళ్ళ నాయకుడు అనుభవం ఎంతండి? ఎక్కడికి వెళ్ళైనా నా నాయకుడు పెట్టుబడులు తేగల శక్తి, ధైర్యం, దమ్ము, కలేజా ఉన్న నాయకుడు నా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే వైసీపీ పాలన నిజంగా ప్రజలకు మంచి జరగలేదు అంటారు. మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, హార్ట్ఫుల్ గా గుండెల మీద చేసుకొని నా కామెంట్ పక్కన పెట్టండి. నేను మిమ్మల్ని ప్రశ్నించాను. అంటే మీరు ప్రజాస్వామ్యంలో నాయకురాలుగా మీరు ఉన్నారు కాబట్టి, అది కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఉన్నారు కాబట్టి, నిజంగా వైసీపీ అంటే ఒక హానెస్ట్గా, లేదంటే కాసేపు ఆ పార్టీ పదవి మీకుందనేది పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి మంచి జరగలేదంటారా? ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మాట్లాడుతా ఉన్నానండి. ఏ పార్టీకి సంబంధం లేని ఒక ఆడబిడ్డగానే మాట్లాడుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నంత కాలం కూడా అన్ని కష్టకాలండి. నాది మధ్యతరగతి కుటుంబమే. మేము పనికి వెళ్తే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడిన కుటుంబాలు మా ఫ్యామిలీ అంతా కూడా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళ మీద ఎంత బండింగ్ పడిపోయిందండి. గ్యాస్ బండి ఎంతండి? నిత్యావసర సరుకులు ఎంతండి? పెట్రోలు, డీజిల్ ఎంతండి? కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచాడండి? 9-10 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఇసుక ఎంతండి? ఒక ఇల్లు కట్టుకునే సామాన్య మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక 30-40 వేలు కొనుక్కోవాలండి. ఒక లారీ ఇసుక 50-60 వేలు పెట్టి కొనుక్కోవాలా? ఆనాడు ప్రభుత్వంలో ఫ్రీగా ఇసుక ఇచ్చేది, ట్రావెలింగ్ ఖర్చు ఇచ్చేది. ఇప్పుడు కూడా అదే అమలు చేస్తా ఉన్నారు. చెతనా కొడుకులు మాత్రం ఇది ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, ఫ్రీ ఇసుక అన్నారు, డబ్బులు తీసుకుంటా ఉన్నారు అంటున్నారు. ట్రావెలింగ్ ఖర్చు కూడా ఇవ్వరండి. అంటే ప్రభుత్వం నడపాలంటే ఎంతో కొంత ఆదాయం కావాలి కదండి. మరి ట్రావెలింగ్ ఖర్చు కూడా ఇవ్వకుండా ఫ్రీ ఇసుక అంటే ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. నా ఇంటికి నేను తెచ్చుకోవడానికి నేను ఒక ట్రాక్టర్ పెట్టుకుంటానో లారీ పెట్టుకున్నాను, దానికి నేను ఇన్కమ్ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఎట్లా తీసుకొస్తారు? నేను మోసుకొని వస్తానా? నా భర్తను మోసుకొని వస్తాడా? ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దాని మీద పనిచేసే ఎంతమంది వృత్తులు నోరు కొట్టాడండి. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు చాలామంది పేదవాళ్ళే ఉన్నారండి. రోజు పనికి వెళ్తేనే కానీ పూటగడని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, నా కుటుంబంతో సహా. అలాంటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడండి. ఎక్కడైనా పనులు ఉన్నాయండి, ఏదైనా చిన్న వ్యాపారం అన్న చేసుకుంటా ఉన్నారండి. ఎమ్మెల్యేలు చూస్తే అరాచకాలు. రోడ్డు మీద చిన్న చిన్న బండ్లు పెట్టుకొని కాయలు, కూరగాయలు, పండ్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా 100-200 కూడా వసూలు చేసిన పరిస్థితి అండి ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు అది ఉందా అండి? మనస్ఫూర్తిగా మీరు ఒప్పుకోండి. మేడం, మీరు సెంట్రల్ ఎమ్మెల్యే బోండవమ్మ గారు, ఆయన రిసీవింగ్ ఎట్లా ఉంటుందండి ప్రజలతో? చాలా బాగుంటుందండి. మీకు లైవ్ లో నేను చూపించడానికి కూడా సిద్ధంగా ఉంటాను. ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసి నిండా 40 రోజులు కావట్లా. కోలాహలంగా ఉంటారండి మా ఆఫీసు జనం. అయితే ఎవరు వచ్చినా స్పందన చాలా బాగుంటుంది. ఒక సమస్య మీద వస్తే వైసీపీ వాళ్ళు ఆయన ఒక బోండా కాదు గోండా అని అంటారు కదా, అంటే అది అంత తప్పు అనేది ఆయన అంటే ప్రజలతో ఉన్న మమేకం అవుతున్న దాన్ని బట్టి అర్థం అవుతుందా మీకు? అతని మంచి చూసే వాళ్ళు భగవంతుడు అంటారండి, అతని మంచి కోరుకునే వాళ్ళు భగవంతుడు అంటారు. అతని గురించి తెలియని వాడు, అతని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేనివాడు ఉంటాడు చూసారా, వాళ్ళు గోండా అంటారు. కానీ అతనైతే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఈ అత్యధిక మెజారిటీతో 60,000 పైగా ఈరోజు అతనికి మెజారిటీ వచ్చిందంటే కేవలం సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చిన ప్రజల ఆరాధన ప్రేమేనండి. సెంట్రల్ నియోజకవర్గాన్ని అంతకుముందు 5 years కాకుండా అంతకుముందు 5 years చాలా మంది ఉంటున్నారు ప్రజలు. చాలా ఒక నిమిషం అండి, సమస్యలు చెప్పడానికి విత్ ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ సెకండ్ లో అతని సమస్య పరిష్కరించడానికి పనిచేస్తా ఉన్నాడు. అదే మల్లాది విష్ణు గారి ఆఫీస్ ఉందండి. ఏ రోజు ఇంత జనాన్ని చూసారండి వైసీపీ ప్రభుత్వంలో? మల్లాది విష్ణునే కాదు, ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసుకున్నా ఒక వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు తప్ప ఎక్కడైనా ప్రజలు సమస్యలు పరిష్కరించడానికి ప్రజలు వచ్చేవాళ్ళ. వీళ్ళు చేయరని తెలుసు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో 10 మందిని దాటుకుంటూ వెళ్ళాలంట. కానీ ఈరోజు బోండా ఉమ్మ గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బోండా ఉమామహేశ్వర గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరి పర్మిషన్ లేదు, డైరెక్ట్ ఆయన దగ్గర ఎదురు బదురు కూర్చొని సమస్య పరిష్కరించుకోవడానికి
ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్య తెలుసుకొని విత్-ఇన్ సెకండ్లో 5-10 నిమిషాలు వాళ్ళ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాడు బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇతను ఒక్కడే కాదండి, యావత్ మన ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కూడా అంతే చురుగ్గా పనిచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలతో సహా ఇబ్బంది పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి ఇదే రీతిలో ఉండకూడదు, ప్రజలకి మంచి చేయాలి, మనల్ని నమ్మి ఓటేశారు, 153 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు చిత్తుగా ఓడించి అదాలపాతంలోకి తొక్కేశారు. 11 సీట్లు ఇచ్చి లెవెన్ రెడ్డిని చేశారు. ముఖ్యంగా మరలా ఆ 11 కూడా లేకుండా 0 మోహన్ రెడ్డిని చెయ్యాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఈసారి ఆయన చేతిలో పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయల అప్పులు చేశాడండి అండి, కొన్ని కోట్ల రూపాయల అప్పులు చేశాడు. అప్పులు ఎట్లా తీరుస్తాం? అతను ఉన్న తర్వాత ఒక కంపెనీ వచ్చిందండి, ఎక్కడైనా పెట్టుబడులు వచ్చాయా? ప్రత్యేక హోదాకి తెస్తానని చెప్పినాడు, ప్రత్యేక హోదా తెచ్చాడా? మద్యపాన నిషేధం చేస్తాడు, దశల వారీగా చేస్తాడు, చేశాడండి. మీ ఆవేశాలు మీ కోపాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా లేకుండా చేద్దామనే ఆలోచనలు మందేం లేదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధపడ్డారు. 11 సీట్లు ఏదో కావాలి అట్లా ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిచ్చారంటే ఒకసారి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలు ఎంత కడుపు మంటతో ఉన్నారో, ఎంత ఇబ్బందులు పాలైపోయారు. మేడం, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇష్యూ ఒకటి నడుస్తుంది. అంటే మీరు కూడా ఒక మహిళ, మనకంటూ ఎవరికి వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది వ్యక్తిగతంగా, అది ఎవరు క్వశ్చన్ చేయాల్సినంత రైట్ మనకి ప్రజాస్వామ్యంలో ఏ రాజ్యాంగం కూడా మనకి ఇవ్వలేదు. అట్లాంటిది మరి ఒకవేళ విజయసాయి రెడ్డితో ఆవిడకి ఏదన్నా ఉన్నా కూడా అంటే ఇది పబ్లిక్ అంటే ప్రజల్లోకి తీసుకురావటం అనేది అంటే ఇది పూర్తిగా రాజకీయ కక్ష పూరితమైనటువంటి విషయంగా చాలా మంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా మీతో అన్న వాళ్ళకైతే సిగ్గుశరం లేనోడైతే అలా అంటాడండి. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అని చూస్తా ఉన్నారు. సిగ్గుందంటే ఎవరికైనా ఈ మాట మీకు చెప్పిన వాళ్ళకి? తన భర్త వచ్చి కంప్లైంట్ పెట్టాడు, తన భర్త ప్రెస్ మీట్ పెడితే ఎవడేం పీకుతాడు? ఇంకా ఎవడేం చేయగలడు? అంటే భర్తను వదిలేసాను అంటుంది కదా, వదిలేసి రెండో భర్త సుభాష్ రెడ్డి అని అతనితోనే నేను ఉంటున్నానని చెప్పి అంటుంది కదా. మొదటి భర్తే కదండి, అతను ఫస్ట్ మొదటి భర్త కదా. అతను వచ్చి ప్రెస్ మీట్ పెడితే, అతను వచ్చి కేసు ఫైల్ చేస్తే, అతను వచ్చి తన మీద ఫిర్యాదులు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఛానల్స్లోనే ఎక్కువ చూపించారు కదా. అంటే దాని మీద ఇది కావాలనే తెలుగుదేశం వాళ్ళు మా మీద కక్ష కట్టారనేది వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. మొన్న రషీద్ చనిపోయాడు, అది వైసీపీ వాడే అడ్డంగా రోడ్డు మీద నరికేశాడు. కానీ దాన్ని ఏం చేస్తున్నారండి? సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీయే చేసింది, తెలుగుదేశం పార్టీయే చేపించింది, నారా చంద్రబాబు నాయుడు గారు చేపించారని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు న్యూస్ వాళ్ళకి ఏది దొరికితే ఉందండి? ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదండి. న్యూస్ ఒక వినయం విద్యత కలిగిన న్యూస్ ఛానల్స్ అవన్నీ కూడా మంచిని మంచిగానే చూపిస్తారు, చెడుని చెడుగానే చూపిస్తారు. వీళ్ళు ప్రతిదీ తప్పు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ న్యూస్ ఛానల్ ఎండగడతా ఉన్నాయి వైసీపీ ప్రభుత్వాన్ని. అది వాళ్ళకి నచ్చట్లేదండి. అదే వాళ్ళు మంచి చేయండి, మంచి అని చెప్పరా? మంచిని కూడా చెడు చేసే అంత దౌర్భాగ్య పరిస్థితిలో లేం కదండి మనం. ఒక భరతమాత గడ్డ మీద బతుకుతా ఉన్నాం మనం ఈరోజు. విలువలతో కూడిన బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విలువలతో బతుకుతా ఉన్నాం మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటివి కూడా మీరు తెలుసుకోకపోతే ఎట్లాగా నాకు అర్థం కాదు. ఈరోజు ఎవడో వాళ్ళ భర్త వచ్చి తన కంప్లైంట్ పెడితే మనం ఏం చేస్తాం? న్యూస్ వాళ్ళకి దొరికింది, హెడ్లైన్స్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తా ఉన్నారు. దానికి మనం ఏం చేయగలం? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఇది, ప్రభుత్వం పట్టించుకోవాల్సిన విషయం ఇది. ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుందని చెప్పండి, ప్రభుత్వం పట్టించుకుంటుంది. ప్రజలకి ఇది కావాలని చెప్పండి, ప్రభుత్వం పట్టించుకుంటుంది. వాళ్ళ సొంత ఇష్యూ, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఇష్యూ అది. దాన్ని తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలని చూస్తే తిరిగి అదే బురద తీసి మొహాన కొట్టే దాకా కూడా తెచ్చుకుంటా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాక్షి పేపర్ని కానీ చదవాలని ఎవ్వరికీ లేదు, సాక్షి టీవీ చూడాలని కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా కోరుకోవట్లేదండి. రానున్న రోజులు ఆ రెండు కూడా మూతపడతాయి అనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే తప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు, పేపర్లో తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి కూడా చర్మగీతం పాడేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేడం, ఫైనల్గా నా ఫైనల్ ప్రశ్న, ఇప్పుడు ఢిల్లీలో రేపు 24వ తారీఖు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి ఎమ్మెల్యేలని రాజ్యసభ సభ్యులు అందరితో రేపు ధర్నా చేస్తూ మాకు ఆంధ్రాలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ధర్నా చేయడానికి వాళ్ళు కేడర్ అంతా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి, మీకు కూడా చూశారు. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడని ఢిల్లీ? అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ? అసలు అతను ఎందుకు వెళ్ళకూడదు? మొహం వెళ్తుందా? ఎందుకు వెళ్తాడు? అంటే ఓడిపోయినంత మాత్రాన ఢిల్లీ వెళ్ళకూడదు? ఢిల్లీ ఇంతకు ముందు ఢిల్లీ వెళ్ళి ఏం చేశాడు? నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మాకు ప్రత్యేక హోదా కావాలి,
మాకు ఇన్ని నిధులు కేటాయించండి, మాకు ఈ అభివృద్ధి జరగాలి, పోనీ ఈ రైల్వే శాఖలు ఇవి కావాలి, మాకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మాకు ఇంత నిధులు కేటాయించండి అని అడగడానికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడండి? ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేవాడని నేను చెప్పనండి. అతని కేసులు కొట్టేపించుకోవడం కోసం ఇన్నిసార్లు కూడా 5 సంవత్సరాలు కూడా ప్రజల కోసం ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు, పార్టీతో సంబంధం లేదు నాకు, ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. 5 సంవత్సరాల్లో కొన్ని 100 సార్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గరికి. నేను చెప్తా వినండి, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను కదండి, సవాల్ విసురుతా ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్తా ఉన్నారు, వెంటనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారుగా. నేను దీనికోసం వెళ్ళాను, ఈ నిధులు కావాలని అడిగాను, శాంక్షన్ చేస్తా అన్నారు, కొన్ని రోజులు టైం పట్టిద్దని చెప్తున్నారు, ఖచ్చితంగా నిధులు శాంక్షన్ చేయించేదాకా పోరాడదని నా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా దమ్ము కలిసి ఒక మగాడిగా చెప్తా ఉన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఇన్ని 100 సార్లు వెళ్ళాడు ఢిల్లీ నరేంద్ర మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి. ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలేదే, ఒక్క ప్రెస్ మీట్. ఛాలెంజ్ విసురుతా ఉన్నాను, కట్టుబట్టలతో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతానండి నేను. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నా కేసులు కొట్టేయండి. 5 సంవత్సరాల్లో ఎంత దౌర్భాగ్యం అండి, అసలు ప్రజాస్వామ్యం బ్రతికుందా? 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా కోర్టుకు వెళ్ళాడండి? తన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఆ కేసులు లేని రాజకీయ నాయకుడు ఎవరున్నారండి? అన్ని కేసులు ఉన్నాయండి, అవి కూడా తప్పుడు కేసులు, భూ కబ్జాల కేసులు, దొంగతనాల కేసులు, అవన్నీ కూడా. చంద్రబాబు గారి మీద లేవా కేసు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఓటుకు నోటు కేసు లేదా? ఓటుకు నోటు కేసు చంద్రబాబు నాయుడు గారు చేశారని మీకు రుజువు ఏమైనా ఉందా? చంద్రబాబు గారి ఆయన పేరే వచ్చింది కదండి, చంద్రబాబు నాయుడు గారి పేరు, వాయిస్ రికార్డే వచ్చింది కదా బయటికి. వాయిస్ రికార్డులు ఎన్నేం చేయొచ్చండి, అది కూడా ఒక మ్యానిపులేట్ అంటారు, అది కూడా మ్యానిపులేటే కదా. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మ్యానిపులేట్ చేసి చేయించారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే లుచ్చ రాజకీయాలు చేయడండి, ఆయనకి అసలు అవసరం కూడా లేదండి. ప్రతి ఒక్కరు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎక్కడైనా శ్వేతపత్రం రిలీజ్ చేశాడు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంకో విషయం ఏంటంటే శ్వేతపత్రం అంటే ఏంటో కూడా తెలియదు. ఆ వైసీపీ ప్రభుత్వ నాయకులకి, మినిస్టర్లకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులకే తెలియదు ఒక శ్వేతపత్రం ఉంటుంది అని. వాళ్ళు రానోళ్ళు ఎమ్మెల్యేలండి, ఏబీసీలు రానోళ్ళు పార్లమెంట్ సభ్యులు, 1-2 రానోళ్ళు ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అండి. ఈరోజు పోయిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో చదువుకునే రావాలని ఏం లేదు కదా. ఇప్పుడు మీ పార్టీలో ఆవిడెవరు అంగన్వాడీ ఆవిడకి ఇచ్చారు, ఆవిడ ఎంత చదువుకుంది? మహా అయితే 10th ఇంటర్ చదువుకుని ఉంటారు. చదువు లేని వాళ్ళు కూడా అనాది కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కదా. సుపరిపాలన అందిస్తున్నాగా 5 సంవత్సరాల్లో. చదువుతో సంబంధం ఏముంది? ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే చదువుతో సంబంధం ఏముంది? మంచి చేశారా మరి 5 సంవత్సరాల్లో? చదువుకున్న వాళ్ళు చేసే పరిపాలన అది వేరండి. చదువు సంధ్య లేని వాళ్ళు చేసే పరిపాలన గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన. రౌడీజాలు, రాజకీయాలు ఒక విలువలతో చేయకుండా, రాజకీయం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గం సర్వనాశనం చేశారు. ఇదే దొరికిందే సందురా బాబా అని పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ నున్నగా దోచేసుకున్నారు, నాకేసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం మింగేశారండి జగన్మోహన్ రెడ్డితో సహా. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ పక్షానన్నా ఒక ముఖ్యమంత్రి హోదాకి పనికొస్తాడండి? పరదాలు కట్టుకొని బయటకు వస్తావా? ఒక శవం లెగిస్తే గానీ ఈరోజు నువ్వు ప్రజల్లోకి రాలేకపోయావు. నీకు ప్రతిపక్ష లేకుండా ప్రజలు చిత్తుగా ఓడిచ్చారు కాబట్టి నువ్వు ఈరోజు ప్రజలకు స్వచ్ఛందంగా రాగలివా? పరదాలు కట్టుకొని బయటకు వస్తావు, మ్యాట్లు లేనిది నడవ్వు. 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు కూడా నీకు హెలికాప్టర్ కావాలి. ఇదేనా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పరిపాలన? ఒక ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడాలనుకోరా? ఒక ముఖ్యమంత్రితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించిన 153 సీట్లు ఇచ్చిన ప్రజలు చూడాలనుకోరా? ఆయనకు సమస్యలు చెప్పుకోవాలనుకోరా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం వేల మంది వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి వెళ్తున్నారే, అది కదా పరిపాలన అంటే. మరి అది ఎందుకు తెలియదు అతనికి? ఎక్కడైనా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎట్టా ఉంటాడో ఎవరికైనా సామాన్య మానవుడికి తెలుసా అండి? వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ పార్టీ తరపు నాయకులకు, కార్యకర్తలకు తప్ప. దాన్ని ఏ పరిపాలన అంటారండి? తాలిబన్లు పరిపాలించినట్టు రీతిలో ఉందండి గత 5 సంవత్సరాలు కూడా. తాలిబన్ల కన్నా అంతకన్నా ఇంకేమైనా పెద్దగా ఉన్నా కూడా అదేనండి వాళ్ళైతే. అంత అరాచకమైన పరిపాలన. ఎక్కడైనా సుపరిపాలన నోచుకున్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అరో లక్షణాన్ని ఏడ్చారండి. ముఖ్యంగా ఆ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెగిపోయినాయండి. కల్తీ మద్యం ఎందుకండి పూర్తిగా బ్యాన్ చేసేస్తున్నారు కదండి. ఇంతకు ముందు గత 5 సంవత్సరాలు ఏ మద్యం ఉందో ఆ మద్యనే అమలు చేస్తారు. మంచి మద్యాన్ని తక్కువ రేటుకి. ఈయన అమ్మేదేం కల్తీ మద్యము, ఈయన బ్రాండ్లు బూమ్ బూమ్ అంట, శకలకంట, తొక్క, తోటకూర అంట, మళ్ళీ దానికి ఖరీదు ఎక్కువ అంట.
మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నానండి నేను ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా. ఆంధ్ర రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినటువంటి పిచ్చి పిచ్చి పెచ్చ బ్రాండ్లు పోయేంత వరకు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మళ్ళీ మంచి మద్యం తీసుకొచ్చేంత వరకు మద్యం ముట్టుకుని ప్రమాణం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అట్లా సరదాగా తెలంగాణ బోర్డర్ దాకా వెళ్ళి తెలంగాణ మద్యాన్ని తాగొచ్చిన వాళ్ళు, తెలంగాణ మద్యాన్ని దొంగతనాలు చేసి తెచ్చుకొని ఇళ్లలో పెట్టుకొని తాగే రీతికి తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఎటువంటి మంచి మంది ఇస్తారో లేకపోతే కల్తీ లేని మంది గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి. 14 సంవత్సరాలు ఏనాడని కల్తీ మధ్య మీరు చూసారా? ఇలాగ భూ కబ్జాలు చేయడం చూసారా? ఇలాగ ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవడం చూసారా? ఎక్కడ పడితే అక్కడ సెటిల్మెంట్ చేయడం చూసారా? నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని కేసులు కొట్టేయి నేను కోర్టుకు వెళ్ళాలని దండాలు దాసుకెళ్ళి పెట్టడం చూసారా? ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి కంపెనీ, ఇతను వచ్చిన తర్వాత కియా మోటార్స్ ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయండి. వాటా కావాలా? అభివృద్ధి జరిగితే చాలరా బాబు అనుకునేది పోయి మీరు కంపెనీ పెడితే నాకు ఇంత వాటా కావాలి, అంత వాటా కావాలి, మీకు ఇంత ల్యాండ్ ఇవ్వాలంటే ఏంటి పనులు? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చావా, దోచుకోవడానికి వచ్చావా? నిన్ను గెలిపించిన తర్వాత తెలిసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నువ్వు దోచుకోవడానికి వచ్చావని, ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్పడించడానికి వచ్చావని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నువ్వు గెలిచిన తర్వాత తెలుసుకున్నారు. ముందే తెలుసుకుంటే అసలు నిన్ను నామరూపం లేకుండా నీ ప్రభుత్వాన్ని తొక్కేసారు అదాల పాతంలోకి, నిన్ను తొక్కేసేవారు అదాల పాతంలోకి. సో ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నీ పార్టీని తొక్కేశారు. నువ్వు ఇలాగే ఒక్కొక్కరు నెల ఒక్కొక్క శవాన్ని చంపుకుంటూ శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవం బయటికి వస్తే శవం కనబడే చోటకు వచ్చి రాజకీయాలు చేస్తే నిన్ను తొక్కేస్తారు అదాల పాతంలోకి. శవం దగ్గరికి వెళ్తే నవ్వుకుంటూ వెళ్తాడండి ఎవడన్నా. ఇంతటి దౌర్భాగ్యం. మీరు ఇందాక నేను చదువుకోలేదంటే మీరు అంత ఫీల్ అయిపోయారే. చదువుకున్నోళ్ళే పరిపాలించాలండి. చదువుకున్నాడు, సంస్కారం, వినయం, విద్యేత, ఒక కుటుంబం తెలిసినోడైతే, ఒక ప్రాణ విలువ తెలిసినోడైతే చచ్చిపోయిన దగ్గరికి ఎవరైనా నవ్వుకుంటూ వెళ్తారండి? నవ్వుకుంటూ వెళ్తాడు. దండేసేప్పుడు నవ్వుకుంటూ వెళ్తాడు. వాళ్ళ కుటుంబం అంటాడు. ఏమన్నా అసలు నరికే బుద్ధి ఏదండి నాకైతే. మీరు ఏమనండి కసా పొడిసేయాలనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే. ఒక మనిషి చచ్చిపోతే ఒక ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తిరిగి రాదు. మనిషి జన్మంటూ ఎత్తాలంటే కొన్ని జన్మలు పట్టాలి. అలాంటి మనిషి ప్రాణం కోల్పోతే కనీసం వీడుకోలు వెళ్తే ఇగిలిస్తూ ఉంటావా? అదేనా నీ బతుకు? మొన్న రషీద్ వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓదార్చి నువ్వేం చెప్పాలి? నేనున్నాను, నా కార్యకర్త, నా నాయకుడు, పోని నేను మీకు ధైర్యంగా ఉంటాను, మీకు ఇంత ఆర్థిక సాయం చేస్తాను, మీ వెన్నంటే నేను మీ పెద్ద కొడుకుగా ఉంటాను, మీకు వాళ్ళకి ధైర్యం కల్పించి ఓదార్పునివ్వాల్సింది మీరు వెళ్ళి నీకో 15,000, నీ బిడ్డకో 15,000, నీ బిడ్డకో 15,000 ఎకిల్ నవ్వుతా. అక్కడ నీకు ఆ అవసరం ఏముంది? అసలు నువ్వు ఆ రాజకీయాలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిన ఇష్యూ ఏంటి? నువ్వు చేసే ఇష్యూ ఏంటి? అక్కడ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి? అసలు కడుపుకు అన్నం తింటా ఉన్నాడా, ఇంకేమైనా తింటా ఉన్నాడా? నాకు అర్థం కాక అడుగుతాను. అసలు నిజంగా ఒక మనిషి పుట్టినోడు ఎవరైనా అట్లా చేస్తాడా? పరామర్శించడానికి వెళ్ళినాడు, పరామర్శించాలి, ధైర్యాన్ని కల్పించాలి, వచ్చేయాలి. అక్కడ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఏదో స్క్రిప్ట్ లేని చదవలేడు, పేపర్ లేదు చదవలేడు, చూసి కూడా అమ్మ అబ్బోతులు చదివేస్తాడు. ఏదో వాయిస్ మొత్తానికి కాదు మేడం గారు, కాదండి, ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాడు. ఒక నిమిషం అండి, ప్రెస్ మీట్ ఇస్తా ఉన్నాడు. ఎవరో పక్కన ఎవరో అంటే ఫ్లో పోతుంది కదా. మీరెంత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే మాత్రం మీరు మధ్యలో పోగొట్టాలా? ఏదో మాట్లాడుతూ ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చెక్కేసింది. ఆల్రెడీ స్క్రిప్ట్ ఇస్తే కానీ చదవలేడు. ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ కూడా చదవలేని అయోమయ స్థితికి వెళ్ళిపోయాడు. ఏంట్రా బాబు నాకు 11 సీట్లు వచ్చేసినాయి, 2 నామాలు పెట్టేశారు ప్రజలు, కనీసం 3 నామాలన్నా పెడితే ప్రతిపక్ష హోదాకి వెళ్ళేవాడిని, 2 నామాలే పెట్టేశారు, నన్ను జగన్మోహన్ రెడ్డిని కాస్త మోహన్ రెడ్డి చేశారేంట్రా బాబని మతి భ్రమించిపోయి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి పిచ్చిగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళని రషీద్ అని అతన్ని చంపించిందే జగన్మోహన్ రెడ్డి అండి. ఒక శవం వెళ్తే కానీ రాజకీయం చేయలేడు. శవాల మీద పుట్టిన పార్టీ అది, శవాల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళా నెలకొక శవాన్ని లేపుతాడని భయం వేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే నేను ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, వాళ్ళింటి ఆడబిడ్డగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరి ప్రాణానికి వాళ్ళే రక్షణ. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోహన్ రెడ్డి అయ్యాడు కాబట్టి 11 సీట్లు ఇవ్వడం వల్ల కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ఎవ్వరూ లేరు, ఆడ మగ ఎవ్వరూ లేరు, ఎవరిని పడితే వాళ్ళని వేసేస్తాడు. ఇంకేముంది, కుటుంబ ప్రభుత్వం లేపేసింది, చంద్రబాబు నాయుడు గారు లేపేశారని అక్కడికి వెళ్తాడు, ఇయ్య నిగిలిస్తూ ఉంటాడు. మీకో 15,000, మీకో 15,000, నీ బిడ్డకో 15,000, నీకు బిడ్డ అని అక్కడ కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన సిగ్గు శరం ఏమైనా ఉందా అండి? ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉందండి. అసెంబ్లీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, బ్లాక్ షర్ట్స్ వేసుకొని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? నిండా 40 రోజులు అవ్వలేదు, నువ్వు బ్లాక్ షర్ట్స్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది.
ఆనాడు ప్రతిపక్ష హోదా నిరసన తెలియచేయాలండి. వాళ్ళు చేసి ఎవరి మీద బురద జల్లడానికి బ్లాక్ షర్ట్స్ వేసుకుని వెళ్తాడు. వాళ్ళు చేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటారు, నేను కాదండి. ఈ రోజు నేను ఒక పార్టీగా మాట్లాడలేదు, ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా. ఒక మధ్య తరగతి కుటుంబీ గృహిణిగా నేను ఈ రోజు నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరురాలిగా నేను నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. పార్టీలతో సంబంధం లేదు నాకు. ఇక్కడ నేను పార్టీ మెంబర్ అయితే కావచ్చు, కానీ ఈరోజు మీతో నేను మాట్లాడేది మాత్రం ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా మాత్రమే. దేనికి రావాలండి బ్లాక్ షర్ట్? మీరు చంపేసి, మీరు హత్య చేయించి, శవాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బయటికి రావాలని ఒకే ఒక దాంతో ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉన్న తగలబడినోడు ఉట్టిగా వచ్చేసి టకామని వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? దీన్ని బట్టి తెలియట్లేదా అతనే చేయించాడని? ఈరోజు మీరు బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన తెలియజేసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రం నమ్ముతారా? నువ్వు ఢిల్లీ వెళ్ళి నిరసన తెలియజేసినంత మాత్రం ఆంధ్ర రాష్ట్రం నమ్ముతారా? అసలు ఢిల్లీ ఏ మొహం పెట్టుకుని వెళ్తావు? అసలు నువ్వు బయటికి వస్తేనే ఆంధ్ర రాష్ట్రానికి ఒక శని, ఒక దరిద్రం. నీ పాదమే అలాంటి పాదం. నువ్వు వచ్చావు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు ఏమని పిలిచేవాళ్ళు తెలుసా అండి? ఒక మద్యం రాష్ట్రం అని పిలిచేవాళ్ళు, ఒక డ్రగ్స్ రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. నాది పుట్టిల్లు ఖమ్మం అండి, తెలంగాణ, మా అమ్మగారిది. నేను నా ఊరు వెళ్తే, పండక్కో మా పిల్లలకు హాలిడేస్ ఇస్తాను, మా ఊరు వెళ్తే మీ రాజధాని ఏదైనా అడిగితే నేను ఏం చెప్పేదానండి? తల కిందకేసుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ నడుస్తూ ఉండేదాన్ని. ఆ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం వల్ల. నా అత్తగారిలో ఆంధ్ర రాష్ట్రం, నేను ఇక్కడే జీవించాల్సిన దాన్ని ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అయిపోవడం వల్ల నేను సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నాను. నాకు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడు. అక్కడ ఇక్కడ అని చెప్పాడు. ఎక్కడైనా ఒక ఇటుక రాయి పెట్టాడండి? కనీసం ఒక సిమెంట్ బస్తా కట్టాడండి? ఒక చిన్న పిల్లర్ కట్టాడా? 3 రాజధానులు అన్నావు, కనీసం ఒక్కడు కూడా కట్టలేకపోయావే. ఇప్పుడు మీరు ఎంతవరకు డెవలప్ చేస్తారనేది కూడా ప్రజలు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2వ అడుగు పెట్టింది అమరావతి కదండి, మొదటి అడుగు పెట్టింది పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. ఒక అనిల్ కుమార్ యాదవ్, నేను ఒక యాదవ్ బిడ్డండి, వాడు ఎందుకురా బాబు మా సామాజిక వర్గంలో పుట్టాడని ప్రతి రోజుకి ఒక్కసారి నా బాధపడేదాన్ని. పోలవరం పూర్తి చేయనందుకు, వాడు నియోజకవర్గం అభివృద్ధి చేయనందుకు నీళ్లు నిలబెడతామని చెప్పి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. చాలా వరకు పూర్తి చేశారు కదండి. 70% పూర్తి చేశారు, 72% పూర్తి చేశారు పోలవరాన్ని. పోలవరం పూర్తి చేయను పోలవరాన్ని కుమార్ యాదవ్ మీరు అన్ని మాట్లాడంటే అండి 72 మీరే కదా గవర్నమెంట్ లో ఉంది. 72% పూర్తి చేసిన వాళ్ళకి వీళ్ళు కనీసం 28% పూర్తి చేయలేరు 5 సంవత్సరాల్లో. సమాధానం చెప్పండి. ఇప్పుడు 72% వీళ్ళు కూడా 85% అయిపోయిందని చెప్పి అంటున్నారు కదా. లైవ్ లో వెళ్దాం. మొన్ననే కదండి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ లో చూయించారు, ప్రతి ఒక్క టీవీలో చూయించారు. ఎక్కడైనా తుప్పు పట్టిపోతే కనీసం ఆయిల్ వేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఒక్క రోజైనా దాని గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ, ఇంత పూర్తి చేసామని ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఎక్కడైనా నోరు తెరిస్తే తొడగొడతాడు, అమ్మ నా బూతులు మాట్లాడతాడు. అదే మీ సంస్కారము? అదే నువ్వు ఒక మంత్రి అయి ఉండి, అదే నిన్ను ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే అంటే మీ సంస్కారం అది ఏడ్చిందా? అన్ని బూతులా? ఎవరైనా తిడతారండి అంటే మీరు ఎన్ని బూతులు తిడితే అన్ని పదవులు ఇస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి. బూతుల రాజ్యం అనుకుంటా ఉన్నారేంటి మీరు? ఏమన్నా మీ ప్రభుత్వం బూతుల ప్రభుత్వం అయితే అవ్వచ్చు, కానీ ఎవరు మీరు చూపిస్తారు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు? గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఆడి తల్లో జేజమ్మ, ఆడి అమ్మ మొగుడు దిగి వచ్చినా సరే రానున్న రోజుల్లో ఎప్పటికి కూడా అధికారం రాలేడని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నేను సవాల్ విసురుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నానండి. మేడం థ్యాంక్ యూ అండి. ఇంకా రానున్న రోజుల్లో ప్రజలకి మీ కూటమి ప్రభుత్వం మెరుగైన పాలన అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మెరుగైన పాలన అందిస్తుండండి, మరింత మెరుగైన పాలన అందించాలని మరింత కోరుకుంటున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన విషయమే. ఆయన విజనూన నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని తీర్చిదిద్దిన నాయకుడు. ఈరోజు 5 సంవత్సరాలు కూడా మరో బెంగళూరుగా తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకుంటారు. అమరావతి పూర్తి చేస్తారు, పోలవరాన్ని పూర్తి చేస్తారు. ఏదైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారో చెత్తనా కొడుకులు ట్రోల్స్ చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు, కుక్కల్లాగా పేటీఎం బ్యాచ్ 5 రూపాయలకు 10 రూపాయలకు పనిచేసే చెత్తనా కొడుకులు అందరూ కూడా పథకాలు ఇస్తాడు. మీరు పథకాలు ఇస్తానండి ఎప్పుడు? మీరు గెలిచింది జూలైలో అయితే అక్టోబరు 2020లో 2021లో 2022లో మొదలుపెట్టారు. మీరు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి లాస్ట్ చివరి దశలో 2024లో 3000 ఇచ్చారు. సంవత్సరం 250 పెంచారు. సిగ్గుశరం అనిపించట్లే ఈరోజు అట్లా మాట్లాడడానికి, అట్లా ట్రోల్స్ చేయడానికి, అట్లాంటి వీడియోలు పెట్టడానికి. ఎక్కడైనా మీరు అసలు ఒక అమ్మకి అబ్బకి పుట్టారని అడుగుతా ఉన్నాను నిజంగా. అసలు వాళ్ళు మగాళ్ళేనా? మగ పుట్టుక పుట్టిన కొడుకులు ఎవరైనా నీతి నిజాయితీగా మాట్లాడాలండి.
వాళ్ళు చేయలేదు, మేము చేస్తా ఉన్నాం. 4,000 రూపాయలు పింఛన్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరాసరి ఒక ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. పరదాలు కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ హెలికాప్టర్లో 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్ళట్లేదు చంద్రబాబు నాయుడు గారు. బై రోడ్డు వెళ్తా ఉన్నాడు. ఈయన రోడ్డు మీద వెళ్తా ఉంటే నేనే నిదర్శనం అండి. నాకు ఒక యాక్టివా ఉంది, నేను ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే ఆ ప్లేస్కి జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే 3-4 గంటలు ట్రాఫిక్ ఆపేసేవాళ్ళండి. ఈ ఎండలో ఎంత అవస్థ పడ్డారో ప్రజలైతే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? నేను వచ్చి 5-10 నిమిషాల ముందే ఆపండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. అది పరిపాలన అంటే, అది నాయకుడి లక్షణం అంటే. చూసి నేర్చుకోండి అయ్యా. ఇప్పటికన్నా అమ్మ పెడదంటే అడుక్కు తినేదంట. మీరు ఎట్టాగో సర్వనాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అభివృద్ధి చేయడానికే పుట్టిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు బిడ్డ, కష్టం విలువ తెలిసిన బిడ్డ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయనకి అన్నీ తెలుసు. ఏ మేడల్లో మిద్దెల్లో పంచపక్ష పరమాణాలు తిని తండ్రి పేరు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు విలువ చేసిన ఆస్తులు కబ్జాలు చేసేసి జైల్లో 15 నెలలు చిప్పకూర్తి వచ్చిన బతుకు చంద్రబాబు నాయుడు గారిది కాదు. కాబట్టి సుపరిపాలన అందించడానికి ప్రతి క్షణం రేయింపగులు ఆయన కృషి చేస్తారని నేను తెలియజేస్తానండి. చూద్దామండి ఎవరి పరిపాలన బాగుందో ఎవరి పరిపాలన బాగాలేదు అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.